ఏలు చూపితే కొండ బాకాలే పిల్లలు అని అంటారు. కానీ ఈ కాలం పిల్లలు ఏలు చూపక ముందే కొండ బాకుతున్నారు, ఏరులు దాటుతున్నారు, హద్దులు కూడా దాటుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. అవునవును, జనరేషన్ మస్తు ఫాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడే ముచ్చట మొదలు పెట్టినావో అది చెప్పంటారా? అయితే ఈ వార్త నుండి ఈ రోజులల్లా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఏఐ అనేది వచ్చినాక ఇంకింత ఘోరమవుతున్నది. ఇక అబద్ధాలు చెప్పేటోళ్ళకైతే పండుగే అవుతున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఇంటర్ చదివే బుజ్జి పరీక్ష రాసుకుంటా కడుపు నొప్పి అని తిప్పల పడ్డదట. అయ్యో పాపమని స్కానింగ్ సెంటర్కు తీసుకపోతే ఎవరికి తెలియకుండా బాత్రూంలకు పోయి ఓ పసిగుడ్డుకు జన్మనిచ్చిందట. అంతేకాదు ఆ శిశువును చెత్త కుప్పలేసి మెరగనట్టు తప్పించుకున్నారట. కానీ స్కానింగ్ సెంటర్ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకి చెప్పిందట. వాళ్ళ ఎంక్వైరీ చేస్తే దానికి కారణం ఓ పిల్లగాని పేరు చెప్పిందట. వారి పోరడా ఎంత పని చేసివిరా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ అడిగితే ఆ పోరడు నేనేం చేయలేదురో అని లబా లబా మొత్తుకున్నాడట. హాగో ఆ బుజ్జి ఏమో వీని పేరు చెప్తాంది, వీడేమో నేను కాదురో దేవుడా అంటున్నాడు. ఏం జరిగింది కావచ్చు అని ఆ పిల్లను స్టేషన్కి పిలిపించి డిఎన్ఏ టెస్టులు చేస్తాం, ఏం జరిగిందో చెప్పు, నీ మీదనే కేసులు అయ్యేదాకా తెచ్చుకోకు అని చెప్పే వరకు మా ఇంటి పక్కకుండే పెళ్ళైన ఓ బట్టేవాజ్ గాడు మాయమాటలు చెప్పి గింత పని చేసిండని చెప్పిందట. మరి ఈ పోరని పేరు ఎందుకు చెప్పిందంటే ఇంటి పక్కోని తప్పించేదానికి ఇన్ని డ్రామాలు ఆడిందని తేలిందట. తర్వాత ఇంటి పక్కోని మీద పోక్సో కేసు పెట్టిండ్రట. వారి ఇంటి పక్కోడా ఎంత పని చేస్తేవిరా, ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తే ఆగం చేస్తావారా? అంతేకాదు తప్పించుకునే దానికి ఇంకో అమాయకుని బలి చేసే కుట్రలు అనుతావారా? డిఎన్ఏ టెస్ట్ అన్నారు కాబట్టి ఆ పిల్లగాడు బతికిపోయిండు, లేకుంటే వామ్మో కొద్దిగా అయితే చచ్చిపోతుంటిరా అన్నట్టే అయింది కావచ్చు అని పని. చూస్తున్నారా అయ్యవలు పిల్లలు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ శరీరంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా అనేది ఒక కంట కనిపెట్టకుంటే ఎసొంటి మోసాలు జరుగుతాయో అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. ఆయన 7-8 నెలల ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఎవరికి అనుమానం రాకుంటే ఎట్లా కవరింగ్ చేసిందో ఏమో కదా ఆ బుజ్జి. కవరింగ్ చేసుడే కాదు, దానికి కారణమైనోన్ని కాపాడి వేరే అమాయకుని ఇరికిద్దామనే ప్లాన్ చేసినందుకు ఏం టాలెంట్ తల్లిని అని సోషల్ మీడియా పబ్లిక్ చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఏందో ఏమో ఈ కాలం పిల్లలకు హద్దు పద్దు ఉండకుండా అవుతున్నది. మోడీ సార్ అంటే ఫాస్ట్నెస్, పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్నెస్ అని చెప్తుంటారు. అన్నేమో కానీ ఫాస్ట్నెస్ మాత్రము మోడీ సార్ సర్కార్లో మస్తు రువ్వడిగా ఉన్నది. ఎంత స్పీడ్ ఉన్నదంటే ఇవాళ మొదలుపెట్టిన పని నిన్ననే అయిపోయేంత స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. అట్లాంటిది మచ్చుకోకటో ఇడుస్తున్న వినుండ్రి. మోడీ సార్ ఏలువాడిలా ఆర్టీఐ డిపార్ట్మెంటు మెరుపు వేగం, చిరుత పరుగు, పిడుగు దూకుడుతోని మస్తు స్పీడ్గా పనిచేస్తున్నది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మోడీ సారు ఒకరోజు ఖర్చెంత అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేస్తే అచ్చరాల 30 కోట్లు అని చెప్పింది ఆర్టీఐ డిపార్ట్మెంటు. అది కూడా ఎన్ని రోజులకు చెప్పిందో ఎరికేనా? అక్షరాల 3 ఏండ్లకి చెప్పింది. చాలా తక్కువ కాలమే కదా. ఏం తక్కువ అంటే ఒక సర్కారు ఎన్నిక జరిగి ఇంకో సర్కారు ఎన్నిక జరిగి కాలం దగ్గర పడేంత కాలము. అంతేకాదు మోడీ సార్ ఒక్కరోజు ఖర్చు కూడా ఉత్త 30 కోట్లే. ఏంది 30 కోట్ల అన్నోరు తెరవకుండ్రి, అది ఉత్త ఎన్నికల ఖర్చు. మళ్ళా సార్ తినే తిండి, వేసుకునే కోట్లు, తాగే నీళ్ళ ఖర్చులు అవన్నీ అలా ఉంటాయి. మోడీ సార్ ఏలువాడిలో మస్తు పని చేస్తున్నది కదా ఆర్టీఐ. ఇట్లా అప్లై చేస్తామో లేదో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. ఒక్క రోజులనే చేతికి రావాల్సిన లెక్కలు 3 ఏండ్లు ఆపి ఇచ్చిండ్రంటే అర్థమైతలేదా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత మంచిగా పని చేస్తున్నారో? ఇదే ఆర్టీఐ డిపార్ట్మెంట్ మోడీ సార్ చదివిన డిగ్రీ గురించి చెప్పది, మోడీ సార్తో కలిసి చదివిన క్లాస్మేట్ల వివరాలు చెప్పది, మోడీ సార్ ఛాయమ్మిన రైల్వే స్టేషన్ పేరు చెప్పది. ఎందుకంటే అవన్నీ బయటికి చెప్పలేని సీక్రెట్స్ కాబట్టి ఖచ్చితమైన పద్ధతిలో పనిచేస్తున్నది. అటు మోడీ సార్ కూడా ఎన్నికల కోసం ఎక్కువ తక్కువ ప్రజలు కట్టిన పన్నులను ఖర్చు చేస్తలేడు. ఒక్క రోజుకు ఉత్త 30 కోట్ల వాడుకుంటాడు. మస్తు గ్రేట్ కదా మోడీ సారు.